రాజమండ్రి వికాస్ ఫార్మసీ కాలేజీలో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని బొలినేని కిమ్స్ ఆసుపత్రి ఉద్యోగి దీపక్ వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలి పరిస్థితి ఏమిటో తమకు చెప్పకుండా ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరిస్తోందని బాధితురాలి తల్లిదండ్రులు, విద్యార్థినులు ఆందోళనకు దిగారు. 4 రోడ్ల జంక్షన్ వద్ద బయట ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ న్యాయం చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో డీఫామ్ 6th ఇయర్ చదువుతున్న నాగాంజలి అనే విద్యార్థిని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తుంది. అదేవిధంగా పార్ట్ టైమర్గా కూడా పనిచేస్తుంది. అకస్మాత్తుగా ఆత్మహత్య యత్నం చేసింది. దీనికి కారణం హాస్పిటల్కి సంబంధించిన ఉద్యోగులే అన్న విషయాన్ని స్పష్టంగా సూసైడ్ లెటర్ రాసింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటన్న విషయం కూడా ఇప్పటిదాకా స్పష్టం కాలేదు. మరోవైపు తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ ఆ అమ్మాయిని చూపించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి మొత్తం కూడా రాజమండ్రి షెల్టన్ సెంటర్లో పెద్ద ఎత్తున విద్యార్థులంతా ఆందోళన దిగారు. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. సార్, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? క్లియర్గా చెప్పండి విషయం, అమ్మాయి పరిస్థితి. ఇప్పుడు నిజంగా ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇప్పుడే ఆ అమ్మాయి డైరీలో తను రాసుకున్న గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడింది, ఏ రకంగా అక్కడ ఉన్న వ్యక్తులు టార్చర్ చేస్తున్నారు ఇనే అంశాల గురించి ఆమె డైరీలో రాసుకుంది. ఇప్పుడు ఆ డైరీకి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రింట్అవుట్లు తీసి ఇవాళ చూపిస్తూ ఉన్నారు. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఏదైతే ఈ అమ్మాయిని రెడ్ శారీ కట్టుకున్న రామని చెప్పడము, ఆ రెడ్ శారీలో ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎవరైతే ఈ డ్యూటీ డాక్టర్ అతను లేకపోతే సూపర్వైజర్ అనే ఒక దీపక్ అనే వ్యక్తి గురించి మెన్షన్ చేస్తూ మరి ఇందులో రాయడం జరిగింది. మరి నిజంగా వికాస్ కాలేజ్లో